నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇసుక దొందుల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గానే చేసేసుకోవచ్చు, కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని తీసుకుని వాటిని మిక్సర్ జార్లో వేసుకుని కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాదు, అలా అని మరీ ముక్కలుగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో 3 చిన్న గరిటెలతో ఆయిల్ లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని ఆయిల్ని హీట్ చేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ అంతా కూడా వేసేసుకోండి. అలానే ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకున్న ఇసుక దొందుల్ని దీంట్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ చిన్న సైజ్ తీసుకున్నానండి, దీంట్లోనే పెద్ద సైజ్ కూడా ఉంటాయి. ఏదైనా కూడా ఒకటే ప్రాసెస్ అన్నమాట. ఈ ఇసుక దొందులు చాలా డెలికేట్గా ఉంటాయి, మనం గరిటెతో కదిపినా కూడా ఇవి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. అలానే ఒక 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకోండి. మీ టేస్ట్ బట్టి మళ్ళీ చెక్ చేసుకుని ఉప్పు కారం తర్వాత వేసుకోవచ్చు. అలానే 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. దీంట్లోకి గరం మసాలా అయితే ఏమాత్రం అవసరం లేదు. ఇప్పుడు గరిటెతో జాగ్రత్తగా కలపండి, పచ్చివి కూడా ఇరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు గరిటెతో అటు ఇటు కలిపేస్తే కనుక మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్ని పోసుకుని జాగ్రత్తగా కలుపుకుని దీన్ని ఒక 2 to 3 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ని పోసుకుని గరిటెతో కానీ లేదంటే కడాయిని ఇటు అటు కదుపుతూ ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీరు గరిటెతో కనుక కలుపుతుంటే కనుక చాలా జాగ్రత్తగా, చాలా జెంటిల్గా పైన మాత్రమే కలపాలి. మూతతో క్లోజ్ చేసేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో దీన్ని మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి తీసుకుని చెక్ చేసుకుని సాల్ట్ అండ్ కారం 2 సరిపోకపోతే కనుక వేసేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ కారం అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసాను. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఈ ఉప్పు కారం కూడా మళ్ళీ కలవడానికి చాలా జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా బ్రేక్ అయిపోతుంది ఈ ఫిష్. కొంచెం దగ్గర పడిన తర్వాత మీరు తీసుకున్న కొత్తిమీరలో కొద్దిగా ఇప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కొంచెం ఫిష్కి అది పడుతుంది అనమాట. సో కొద్దిగా వేసుకుని మూత పెట్టుకుని బాగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే సరిపోతుందండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతే, ఇసుక దొందుల ఇగురు రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.